ఫ్రెండ్స్, ఆ రోజు పోర్ట్లాండ్ నుంచి సియాటిల్ వెళుతున్న నార్త్ వెస్ట్ ఓరియంట్ ఫ్లైట్లో ఒక వ్యక్తి ఎక్కాడు. తన పేరు డాన్ కూపర్ అని చెప్పాడు. విమానం గాల్లో ఉండగా ఒక ఎయిర్ హోస్టెస్కు ఒక నోట్ ఇచ్చాడు. అందులో నా దగ్గర బాంబు ఉంది, వెంటనే నా దగ్గరకు రా అని రాస్తుంది. అతను అడిగింది $2,00,000 నగదు, అలాగే 4 పారాచూట్లు. విమానం సియాటిల్లో దిగిన తర్వాత ప్రయాణికులు వదిలేసి తన దగ్గర డబ్బు తీసుకుని మళ్ళీ విమానం గాల్లోకి లేపమన్నాడు. విమానం మళ్ళీ గాల్లోకి లేచిన కొద్దిసేపటికే కూపర్ ఒక అద్భుతం చేశాడు. రాత్రిపూట భయంకరమైన వర్షం కురుస్తున్న సమయంలో విమానం వెనుకవైపు ఉన్న తలుపు తెరిచి ఆ డబ్బు బ్యాగ్తో పారాచూట్ వేసుకుని దూకేశాడు. విమానంలో ఉన్న పైలట్లకు కూడా అతను ఎప్పుడు దూకాడో తెలియదు. అతను దూకిన ప్రాంతం మొత్తం దట్టమైన అడవులు ఇంకా కొండలతో నిండి ఉంది. FBI అధికారులు వేల సంఖ్యలో సైనికులతో ఆ అడవి జల్లెడ పట్టారు. కానీ కనీసం ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు. అలా విమానం నుంచి దూకడం ఎలా సాధ్యమని మీలో కూడా చాలామందికి డౌట్ రావచ్చు. అయితే అప్పట్లో ఉన్న బోయింగ్ 727 విమాన నిర్మాణంలో ప్రత్యేకత వల్ల గాల్లో తక్కువ ఎత్తులో పయనిస్తున్నప్పుడు ఆ వెనుక తలుపు తెరవడం సాధ్యమైంది. కూపర్ దూకిన తర్వాతే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా కూపర్ వేన్ అనే భద్రతా పరికరాన్ని ప్రపంచవ్యాప్తంగా విమానాల్లో తప్పనిసరి చేశారు.